స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాట్సాప్ యూజర్లపై పెగాసస్ నిఘా ధృవీకరించిన అమెరికా కోర్టు. రష్యాపై 9/11 తరహా దాడులు, డ్రోన్ ప్రయోగించిన ఉక్రెయిన్. గల్ఫ్ వీక్ లేబర్ క్యాంపును సందర్శించిన ప్రధాని మోదీ. భారత కార్మికులతో కలిసి అల్పాహార విందు చేసిన మోదీ. పర్మిషన్ ఉన్నందునే థియేటర్కు వెళ్లానన్న ఐకాన్ స్టార్. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం ఎవరన్నది కాదు, ఎవరు బాగా చేశారన్నది ముఖ్యమన్న పవన్ కళ్యాణ్. బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్కు భారీ షాక్. నెట్స్లో గాయపడ్డ రోహిత్ శర్మ. పుష్ప రికార్డుని సాధించిన ఓ మూలన కూర్చొని బాధపడుతున్నాడు. బన్నీ గురించి అల్లు అరవింద్ ఆవేదన. నిసాన్ హోండా జట్టు వాహనాల తయారీలో పరస్పరం సహకరించుకోనున్న దిగ్గజ కంపెనీలు. వాట్సాప్ వినియోగదారుల డివైజ్లో అక్రమంగా పెగాసస్ స్పైవేర్ను జోపించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థపై మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ వినియోగదారుల డివైజ్ల హ్యాకింగ్కు ఎన్ఎస్ఓ గ్రూప్ దే బాధ్యత అని స్పష్టం చేసింది. వాట్సాప్లోని బగ్ను ఉపయోగించుకుని అక్రమంగా స్పైవేర్ను జోపించిందని ఎన్ఎస్ఓ గ్రూప్ వై మెటా సంస్థ 2019లో అమెరికా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పిలిస్ హామిల్టన్ 1400 మంది వాట్సాప్ వినియోగదారుల డివైజ్లు లక్ష్యంగా మారడానికి పెగాసస్ స్పైవేర్ తయారు చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్ దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సంస్థ సంబంధిత చట్టాల్లోని నిబంధన ఉల్లంఘించిందని పేర్కొన్నారు. కోర్టు వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ హర్షం వ్యక్తం చేయగా ఎన్ఎస్ఓ గ్రూప్ స్పందించలేదు. పెగాసస్ స్పైవేర్ ఉదంతం భారత్లోని ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 300 భారతీయ మొబైల్ నంబర్లపై పెగాసస్ వినియోగించాలని 2021లో వార్తలు వచ్చాయి. ఇందులో అప్పటి వరకు 2 కేంద్ర మంత్రులు, 3 ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు ఉన్నట్లు ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని అప్పటి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి దేశంలో పెగాసస్ స్పైవేర్ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ శనివారం డ్రోన్ దాడులు నిర్వహించింది. కమికాజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడులు జరిపినట్లు మీడియా కథనాలు తెలిపాయి. బహుళ అంతస్తుల నివాస భవనాల్ని డ్రోన్లు నేరుగా ఢీకొన్న దృశ్యాల్ని 9/11 తరహా దాడులుగా కొందరు నెటిజన్లు అభివర్ణించారు. దాడి జరిగిన ప్రాంతానికి ఎమర్జెన్సీ సర్వీసులు బయలుదేరి వెళ్లినట్లు రష్యన్ వార్తా సంస్థ టాస్ తెలిసింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్టు తెలియరాలేదని, దాడికి గురైన భవనాల నుండి ప్రజలను ఖాళీ చేస్తున్నట్టు తెలిసింది. తమ టటరస్తాన్ రిపబ్లిక్పై ఎగురుతున్న మానవరహిత వాహనాన్ని రక్షణ దళాలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. కువైట్
పర్యటనలో మొదటి రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ స్పైక్ లేబర్ క్యాంపును సందర్శించారు. కార్మికులతో కలిసి మమేకమయ్యారు. వారితో ముచ్చటించిన ప్రధాని కార్మికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. భారత కార్మికులతో కలిసి అల్పాహార విందు చేశారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం కువైట్ చేరుకున్నారు. తన పర్యటనలో మొదటి రోజు ప్రధాని మోదీ గల్ఫ్ స్పైక్ లేబర్ క్యాంపును సందర్శించారు. ఇక్కడ ఆయన భారతీయ కార్మికుల్ని కలిశారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ప్రధాని మోదీ అల్పాహార విందు చేశారు. 43 ఏళ్లలో గల్ఫ్ దేశం కువైట్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. కువైట్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి షేక్ సాదల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన హాల్ మోదీ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో అతను బ్లూ కాలర్ భారతీయ కార్మికులు నివసించే లేబర్ క్యాంపును కూడా సందర్శించారు. కువైట్లో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇక్కడ మినీ ఇండియా ఆవిర్భవించిందని అన్నారు. భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారని ప్రధాని తెలిపారు. కువైట్లో భారతీయులు అతిపెద్ద ప్రవాస సంఘంగా ఉన్నారన్నారు. కువైట్లోని వివిధ రంగాల్లో దాదాపు 1 మిలియన్ల మంది పనిచేస్తున్నారు. గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపులో 90% కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారన్నారు. వారితో ప్రధాని మోదీ సంభాషించారు. భారత్ నుండి ఇక్కడికి రావడానికి 4 గంటల సమయం పడుతుంది. కానీ భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 4 దశాబ్దాలు పట్టిందన్నారు మోదీ. ఎన్నో దశాబ్దాల నుండి ఇక్కడికి భారతీయులు ఉపాధి కోసం వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీరు కువైట్కు భారతీయతను జోడించారు. కువైట్లో ఉపాధి పొందుతున్న ప్రతి భారతీయుడికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. तमिलनाडु में तूतुकुड़ी है सर. इधर कुवैत में आके इधर गल्फ स्पीक कंपनी में काम कर रहा है सर. उसके बाद ये तो 9 साल हो गया सर. 9 साल का उधर कंपनी तो अच्छा है, वो मैनेजमेंट में अच्छा सपोर्ट कर रहा है. ये तो पहले तो घर नहीं है कोई, इसका बाद में इधर आने के बाद एक घर बनाया और तो फैमिली तो अच्छी ठीक ही है सर. और मेरा तो एक माँ पापा है और तो बीवी है. वो तो एक ही छोटा बच्ची है सर, अभी LKG जा रहा है सर. अब मैं तो और क्या बोलने का मुश्किल है सर. नहीं आपका से और ये सर वो आपका स्कीम में बैंक के स्कीम में बहुत अच्छी से लग रहा है सर. पहले तो मिनिमम बैलेंस का मेंटेन करने के लिए बोला, अभी जीरो अकाउंट से बैंक से ओपन किया तो सब लोग में अच्छा फ़ायदा हो गया सर. फैमिली यहाँ है? फैमिली यहाँ है नहीं सर, परिवार में तूतुकुड़ी में. वही परिवार में, यहाँ पे इधर नहीं है सर, हमको घर पे. वहाँ के न्यूज मिलते रहते हैं? हाँ न्यूज़ में देखते हैं सर. वीडियो कॉन्फ्रेंस करते हो? वैसे कॉन्फ्रेंस करते हैं सर. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్కి వెళ్లి రోడ్ షో ర్యాలీ నిర్వహించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లాలని తెలిపారు బన్నీ. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్లోని తన నివాసంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సినిమా థియేటర్ తనకు దేవాలయం లాంటిదని, అక్కడ దురదృష్టకరమైన ఘటన జరిగితే తనకంటే ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉంటారా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గంటకు తెలుసుకుంటున్నాను. అతను కోలుకుంటున్నాడని తెలిసి చాలా ఆనందపడుతున్నాను. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఏమాత్రం భరించలేకపోతున్నా. శ్రీతేజ్ భవిష్యత్తు కోసం పెద్ద అమౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, అవసరమైతే బాలుడికి ఫిజియోథెరపీ చేయించాలని నేను దర్శకుడు సుకుమార్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ పేర్కొన్నారు. కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా, సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఈస్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో, ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసన్ పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తాను. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్. నాకు జెన్యున్లీ
అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. 100% రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా ప్రభుత్వం తోక ముడిచిందని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతన్నలకు సర్కార్ ఏం సమాధానం చెబుతోందని నిలదీశారు. రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకన్నారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి అడవుల తల్లి ఆదిలాబాద్కు రాపోదామని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ధనోరా రోడ్డు మీద కూర్చున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదామన్నారు. రుణమాఫీ మాయ, రైతు భరోసా 7,500, తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షన్లు 4,000, దివ్యాంగుల పెన్షన్లు 6,000 అంతా మాయ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజం ఎత్తారు. చెప్పినావు రైతులు ఉరుక్కుంటూ పోయినారు. 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికల ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు. ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినవా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ గారు 11 విడతలుగా ఆయన ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం, భారతదేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం, అది సక్సెస్ఫుల్ గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మరో 10 ఏళ్ల పాటు ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నారు. తాజాగా మరోసారి సీఎం పోస్టుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో పర్యటించారు. పాడేరు గిరిజన ప్రాంతంలో ఆయన టూర్ సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి స్థానిక నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. అయితే పవన్ ని చూసిన సంతోషంలో సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఆయన స్పందించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలి అంటూ ఫ్యాన్స్ కి నచ్చ చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవిపై మరోసారి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరిని కాదు, ఎవరు బాగా పనిచేశారన్నది ముఖ్యమన్నారు. చంద్రబాబుకు అపార అనుభవం ఉందని, తనకు డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు. మనసు బుద్ధి కలిస్తే ఏపీ అభివృద్ధి అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు పవన్. సీఎం ఎవరన్నది కాదు, ఎవరు బాగా చేశారన్నది ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ చేసిన తాజా కామెంట్లు ఏపీ పాలిటిక్స్ లో మరోసారి ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత తపన పడతారో తెలియదు, కానీ మీరు పడే తప్ప నా కన్నీళ్ళు తెప్పిస్తాను. నాకు నిన్న ఇలాగే మనం కూర్చొని అన్న ఐ లవ్ యూ అంటుంటే ఐ లవ్ యూ టూ అని చెప్పాను. నిన్న పిల్లలు కూడా ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పలే. బాగున్నావా ఇలా తట్టేసి వెళ్ళిపోతా. మీరు ఐ లవ్ యూ అంటే మటుకు ఐ లవ్ యూ చెప్పాలనిస్తుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పాలనిస్తుంది. మీకోసం ఇన్ని సంవత్సరాలు నేను ఆదిలాబాద్ తాండాలో తిరిగాను, తెలంగాణలో, మళ్ళీ మన తాండాలో తిరిగాను, మన గిరిజన ప్రాంతాల్లో తిరిగాను. ఉన్న సమస్యలున్నా నీటి సమస్యలు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినా నీటి సరఫరా సరిగ్గా లేదు. నీటి గడ్డల నుంచి నీళ్లు తోడుకోవాలి. పురుగులు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలను పాటించే మంచి గుణాలు ఉన్నాయి. అలా ఇవన్నిటికీ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవి సవరించాలి. ఎక్కడ ఇప్పుడు మన ఇందాక మనం చూసాం కాఫీ పండించే విధానం కానీ, ఆర్గానిక్ మనకి చిరుధాన్యాలు కానీ పండించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఉపాధికి ఇబ్బందులు లేవు. మీకోసం చేయాల్సిందల్లా ఒక శంకరన్ గారిలాగా ప్రతి అధికారి కనుక పనిచేస్తే నిజంగా మీకు నిజంగా చెప్తున్నాను, డబ్బులు నిజంగా ఈ చెప్పాలి, నేను మనసు పెట్టకపోతే, ముఖ్యమంత్రి గారు కనుక మేము ఇద్దరం చర్చించుకోకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ రాదు. కానీ ఎందుకంటే మనసు పెట్టే నాయకులు మీకు కావాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను ఏం తీసుకెళ్ళగలనంటే, నాకు ఫైనాన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్ గార్డెన్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి పరకాల మరియు దామెర మండలాలకు చెందిన సుమారు 650 మంది మహిళలకు పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో ఉచితంగా కుట్టు మిషన్లు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, అందుకు సహకరించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞత తెలుపుతూ మీకు ఇచ్చిన కుట్టు మిషన్లతో మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేలా పని చేసుకోవాలని మహిళలకు సూచించారు. ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను. మా వాళ్ళన్నది నీకు అవకాశం ఇస్తే రుచి ఏం చూపిస్తావు, అభివృద్ధి ఏం చూపిస్తావు అన్నారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను అభివృద్ధి అంటే ఏదో చూపిస్తాను. మీ అందరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. మీ అమ్మగారులో కావచ్చు, మీ అత్తగారులో కావచ్చు, మీరుండే గ్రామాలకు మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి మన నియోజకవర్గ గ్రామాలకు తేడా ఏదో మీరు గమనించారు. మరి అంత అభివృద్ధి చేసి అన్ని రకాలు చేస్తే కూడా వారి మాటలకు ఆకర్షితులై నేను ఉద్యోగం ఇస్తాను, మేము ఇన్ని చేస్తాను, కానీ ఆ 2500 మాకు వస్తాయట కదా, వాళ్ళకు ఓటేస్తాను మన మహిళా సోదరు వాళ్ళంతా అడుగుతుంది. పెన్షన్ 6000 ఇస్తానే 4000 ఇస్తాననే పెన్షన్దారులంతా అమ్మ ముసలోళ్ళంతా కూడా వాళ్ళు మారారు. హన్మకొండ జిల్లా నడుకుడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారంగా ఫుడ్ ఫెస్టివల్ ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్లపల్లి మాజీ సర్పంచ్ చాడా తిరుపతి రెడ్డి హాజరై ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారమైన ఆహారాన్ని చిన్నప్పటి నుండి పిల్లలకు అందించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తల్లిదండ్రులతో అన్నారు. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే అన్ని రకాల కూరగాయల్ని, ఆకుకూరలను, పప్పులను తినే విధంగా రుచికరమైనటువంటి భోజనాన్ని అందించాలని, అప్పుడు వారి మానసిక ఎదుగుదల బాగుంటుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ చాడా తిరుపతి రెడ్డి ఫుడ్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బత్తుల రవీందర్, కంచా రాజకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు కందికట్ల రామ, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య, తల్లిదండ్రులు పున్నం చందర్, మహేందర్, శివకుమార్, హరిత, నాగరాణి, స్వప్న, కవిత, సుచిత, కోమల, రమ, ప్రవళిక, స్రవంతి, శివాని, అంజలి పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం అనేది మన చర్లపల్లి ఎంపీపీ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గోదావరి కండ్లోని ఓల్డ్ అశోక థియేటర్ను అక్రమంగా కూల్చివేసి కోట్ల రూపాయల విలువగల నష్టం కలిగించారని, అంతేకాకుండా కోట్లాది రూపాయల విలువగల థియేటర్ స్థలాన్ని లాక్కోవడం జరిగిందని, ఇట్టి అన్యాయాన్ని ఖండిస్తూ అశోక్కి తోడుగా తామున్నామని అంటూ తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులు అభయహస్తం అందించి ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో సీఎం స్థాయికి తీసుకుపోయి అశోక్ గారికి న్యాయం జరిగే వరకు తోడు ఉంటామని ధైర్యం తెలిపారు. ఈ కూల్చివేతకు అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాత్రమే పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని, వారి నష్టాన్ని పూడ్చాలని దాదాపు 100కు పైగా కళాకారులతో మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆధ్వర్యంలో మరో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ఈ కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించి అతనికి సంఘీభావం తెలుపుతూ మీకు మేము అండగా ఉంటామని హామీనివ్వడం జరిగింది. సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది. మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తోని పెండింగ్ అయితే, నేనే ప్రత్యేకంగా నాగరికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తే ఇదే C&MD బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించారు. స్థానిక రమేష్ నగర్లోని ఉషోదయ హైస్కూల్ సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు సుమారు 64 ఎగ్జిబిట్లు ఈ సైన్స్ ఫేర్లో ప్రదర్శించారు. 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన సోలార్ సిస్టమ్ మరియు వాటర్ డ్యామ్ సిస్టమ్ అతిథులను మరియు పోషకులను విశేషంగా ఆకర్షించాయి. మరియు పలు ప్రదర్శనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొత్త శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సిఆర్ ఈడీవిన్, శైలజ మరియు పోషకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదికను అలంకరించిన నా ప్రియ మిత్రుడు, మన వార్డు కార్పొరేటర్ అయినటువంటి శ్రీ ఎండి ముస్తఫా గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రస్తుత స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండారం యాదగిరి గౌడ్ గారు, విశ్వపాతి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ప్రస్తుత గీతాజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ కంది రవీంద్ర రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా రామగుండం నా తోటి సహచారి మిత్రులు, అధ్యక్షుల వారిగా వారు నాకు ఎంతో సహకారం తీస్తున్నారు. అధ్యక్షుల వారికి శ్రీ ఆదర్శండి సమ్మారావు గారు, గుడ్ మార్నింగ్ స్కూల్ కరెస్పాండెంట్, ప్రస్తుత రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు. అదేవిధంగా మిత్రులు చంద్రపట్ల తిరుపతి గారు, క్రిస్టియన్ టాలెంట్ స్కూల్ సెంట్రల్ కాలనీ కరెస్పాండెంట్, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ, వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గెస్టులు వచ్చేది చాలామంది కూడా, సో అందరికీ తరగతి స్వాగతం పలుకుదాం.
ఈరోజు మా కార్యక్రమాన్ని మన్నించి మా జిల్లాలను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తూ, సో సైన్స్ అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్యక్రమం. సైన్స్ లేనిదే మన మనుగడ లేదు. సైన్స్ తోటే మన అన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. కాకపోతే మనం తెలిసి ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ప్రతిదీ కూడా సైన్స్ తోటే ముడిపడింది. సో మా యొక్క చిన్నారులు చేసేటువంటి యొక్క ఎక్స్పెరిమెంట్స్ని మీ యొక్క పెద్ద మనసుతో వాళ్ళు వీక్షించి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతాను. ఈరోజు విశ్వోదయ స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆహ్వానించిన కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సమ్మారావు సార్, వివిధ స్కూల్ కరెస్పాండెంట్ సార్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు విశ్వోదయ స్కూల్ టీచర్లకు, ఉపాధ్యాయులకు, బాలల విద్యార్థులందరికీ నమస్కారం. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది. 3 మ్యాచ్లు ముగిసేసరికి భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో కీలకమైన 4వ టెస్టు మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే 2 జట్లు కూడా మెల్బోర్న్కు చేరుకుని ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి. బాక్సింగ్ డే టెస్టును విజయవంతం సాధించేందుకు గాను 2 జట్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్లో బంతిని ఎదుర్కొనే సమయంలో అతడి ఎడమ మోకాలికి బాల్ తగిలినట్లు తెలుస్తుంది. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు వెంటనే వైద్య సహాయం కోరాడు. అతడి మోకాలికి పట్టి వేశారు. దీంతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేసి కుర్చీలో పక్కగా కూర్చున్నాడు. అతడి గాయం తీవ్రతపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఒకవేళ తీవ్ర గాయమై అతడు 4వ టెస్టుకు దూరమైతే మాత్రం అది భారత్కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. ఇక శనివారం నెట్స్లో కేఎల్ రాహుల్ చేతికి గాయమైనట్టు తెలుస్తుంది. కాగా వీరిద్దరి గాయాలపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే 4వ టెస్టుకు మరో 4 రోజుల సమయం ఉండడంతో అప్పటి వరకు ఇద్దరు కోలుకుంటారని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ అవన్నీ అబద్ధపు ఆరోపణలని చెప్పి ఆ బాబు గురించి బాధపడుతున్నారని ఎమోషనల్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది, దేశవ్యాప్తంగా రికార్డులు సాధిస్తుంది. ఒక తండ్రిగా బన్నీ ఇంత సక్సెస్ అయితే నేను సంతోషిస్తున్నాను. కానీ అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా ఈ గార్డెన్లో మూలకు కూర్చొని బాధపడుతున్నాడు. నేను వెళ్ళి అడిగాను, చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు, ఇక్కడ ఇలా ఎందుకుంటామని చెప్పాను. కానీ తాను ఎక్కడికి వెళ్ళనని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీ ఇలా అవ్వడంతో చాలా బాధపడుతున్నాడు. అల్లు అర్జున్ని అలా చూస్తుంటే బాధగా ఉంది. ఇవాళ కొన్ని అబద్ధపు ఆరోపణలు రావడంతో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం, అందుకే మాట్లాడి క్లారిటీ ఇచ్చారని తన ఆవేదన మీడియా ముందు తెలిపారు. మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు, ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఇది మీ క్వశ్చన్స్ జాడ్జ్ చేయడానికి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్, నాట్ టు టేక్ ద క్వశ్చన్స్, నాట్ టు టేక్ ద క్వశ్చన్స్. ఏమండి, అవే పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కదా. No, let me, I wanted to tell something, let me complete. ఒక ఆల్ ఇండియాలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది. బికాస్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు.
రోజు ఆ పైన ఉంటున్నాడు లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్, లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని. ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థలు హోండా, నిసాన్ భాగస్వామ్యం దిశగా అడుగులేస్తున్నాయి. ఇక ఒక సంస్థ ఫ్యాక్టరీలో మరొక సంస్థ కార్లను ఉత్పత్తి చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నాయని జపాన్ వార్తా సంస్థ క్యోడో శనివారం తెలిపింది. తద్వారా 2 సంస్థల విలీనం అవకాశం ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా నిసాన్ కంపెనీకి తన హైబ్రిడ్ వాహనాలను సరఫరా చేయనుందని సమాచారం. హోండా కార్ల తయారీ సంస్థ జపాన్లోని 2వ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. విలీనం జరిగితే హోండా తర్వాత నిసాన్ కార్ల తయారీ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద 3వ సంస్థగా నిలుస్తుంది. ఏటా టయోటా, ఫోక్స్ వ్యాగన్ కార్ల తయారీ సంస్థలు 74 లక్షల కార్లు విక్రయిస్తున్నాయి. తర్వాతి స్థానంలో నిసాన్ నిలుస్తుంది. గత మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిలో సహకరించుకోవాలని 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇటీవల కాలంలో నిసాన్ ఆర్థిక వ్యూహాత్మక సమస్యలు చిక్కుకుంది. నిసాన్, మిత్సుబిషి మోటార్స్ కలిసి తమ శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని, పరస్పరం సహకారంతో ముందుకెళ్లాలని భావించామని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హోండా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. హోండాతో విలీనంపై స్పందించే విషయమై నిసాన్ నిరాకరించింది. మిత్సుబిషి మోటార్స్లో నిసాన్ ప్రధాన వాటాదారు. బ్రిటన్లోని నిసాన్ కార్ల ఫ్యాక్టరీని హోండా ఉపయోగించుకోనుందని తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాట్సాప్ యూజర్లపై పెగాసస్ నిఘా ధృవీకరించిన అమెరికా కోర్టు. రష్యాపై 9/11 తరహా దాడిలో డ్రోన్ ప్రయోగించిన ఉక్రెయిన్. గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించిన ప్రధాని మోదీ. భారత కార్మికులతో కలిసి అల్పాహార విందు చేసిన మోదీ. పర్మిషన్ ఉన్నందునే థియేటర్కు వెళ్లానన్న ఐకాన్ స్టార్. అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబితే నిజమవుతాయా? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం ఎవరన్నది కాదు, ఎవరు బాగా చేశారన్నది ముఖ్యమన్న పవన్ కళ్యాణ్. బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్కు భారీ షాక్. నెట్స్లో గాయపడ్డ రోహిత్ శర్మ. పుష్ప రికార్డుని సాధించిన ఓ మూలను కూర్చొని బాధపడుతున్నాడు. బన్నీ గురించి అల్లు అరవింద్ ఆవేదన. నిసాన్, హోండా జట్టు వాహనాల తయారీలో పరస్పర సహకరించుకోనున్న దిగ్గజ కంపెనీలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.